ఎత్తైన కొండలు పచ్చగా పరుచుకున్న అడవి అందాలు మరోవైపు బిరబిరా ప్రవహించే కృష్ణానది సోయగాలు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతి రమణీయతకు నెలవు ఆ ప్రాంతం నల్లమల అడవి తల్లి ఒడిలో జీవనది కృష్ణమ్మ చెంతన ఆహ్లాదకరమైన పల్లె అమరగిరిలో పర్యాటకం ఊపందుకుంటోంది శ్రీశైలం డ్యాం బ్యాక్ వాటర్ ను ఆనుకొని ఉన్న పల్లె అమరగిరి ప్రకృతి అందాలను ఎంత వర్ణించినా తక్కువే. నల్లమల సహజ వంపుల్లో పాయలుగా పారుతున్న కృష్ణమ్మ పరవళ్లు పర్యాటకులను అబ్బురపరుస్తున్నాయి. ఇక్కడి ఆహ్లాదకర వాతావరణం సీనరీలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఆకుపచ్చని నల్లమల కొండల మధ్యలో కృష్ణానది జల సవ్వడులు, మంచు దుప్పటి కప్పుకున్న అందమైన ప్రకృతి, ఆహ్లాదకరమైన వాతావరణం. కొల్లాపూర్ సమీపంలో తెలంగాణ భూతల స్వర్గంగా నిలుస్తున్న అమరగిరి పల్లె అందాలపై టీవీ9 స్పెషల్ స్టోరీ. కృష్ణా జలాల్లో విహారం పర్యాటకులకు మరపురాని అనుభూతులను ఇస్తుంది. మరపడవలతో పాటు నాటు పడవల్లో ప్రయాణించి అమరగిరి అందాలను తిలకించి మైమరిచిపోతుంటారు టూరిస్టులు. చీమలతిప్ప ద్వీపం, అంకాలమ్మ కోట, మల్లయ్య సెలయేరు ఆలయాలను దర్శించుకుంటున్నారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలో కృష్ణానది పారుతున్నటువంటి నదీ తీర ప్రవాహ ప్రాంతం వెంబడి అమరగిరి, సోమశిల, సంగమేశ్వరం లాంటి ఆహ్లాదకరమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ ప్రదేశాల లోపల పర్యాటకుల సందడి ఈ మధ్య కాలంలో పెరుగుతూ ఉంటుంది. ఈ పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉన్నారు కాబట్టి పర్యాటకులకు రాకను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి మంచి అభివృద్ధి చేయాలని కోరుతున్నాను. అమరగిరి నుంచి మరబోటులో సుమారు గంట ప్రయాణం చేస్తే చీమలతిప్ప ద్వీపానికి చేరుకోవచ్చు. ఈ పడవ ప్రయాణంలో రణగుణ ధ్వనులుండవు, కాలుష్యం జాడ కనిపించదు. నల్లమల్ల అడవుల్లో వచ్చే స్వచ్ఛమైన గాలి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. చీమలతిప్ప నుంచి కొంచెం ముందుకు వెళితే అంకాలమ్మ కోటగుట్ట వస్తుంది. గుట్టపై వెలిసిన అమ్మవారి ఆలయాన్ని సందర్శిస్తుంటారు పర్యాటకులు. అమరగిరి నుంచి కృష్ణానదిలో సోమశిల వైపునకు వెళితే ఋషుల కాలంలో వెలిసిన శివలింగాన్ని దర్శించుకోవచ్చు. అలాగే నిత్యం కొండలపై నుంచి దిగువకు ప్రవహించే మల్లయ్య సెలయేరు అందాలను దర్శించుకోవచ్చు. పచ్చని కొండల నడుమ కృష్ణానది పర్వల్లో పైన ఈ బోటు ప్రయాణం జీవితంలో మధురానుభూతి మిగులుస్తుంది. కాంక్రీట్ జంగళ్లను వదిలి ఈ రకమైన పచ్చని ప్రకృతి నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దాదాపుగా అమరగిరి నుంచి ఈ మరబోటులో గంట ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ గంట ప్రయాణం కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం ప్రయాణిస్తూ ఉంటాము. చుట్టూ పచ్చని కొండలు, ఆకుపచ్చని చెట్లు, దట్టమైన నల్లమల అడవిని చూసుకుంటూ కృష్ణానది సెలయేళ్ళు పరవళ్ళు చూసుకుంటూ మరబోటు ప్రయాణం కొనసాగుతుంది. ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి చీమలతిప్ప అలాగే అంకాలమ్మ కోటను కూడా సందర్శించేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. వీటిని చూసుకొని మళ్ళీ ఈ నల్లమల అడవిలో మరబోట్లతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మత్స్యకారుల చేపల వేటను కూడా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఈ కృష్ణానదిలో లభించేటువంటి చేపల టేస్ట్ను కూడా మనం ఆస్వాదించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ చాలా ఫేమస్గా ఉంటుంది ఈ చేపల పులుసు కావచ్చు, అలాగే చేపల కర్రీ. ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు ఈ ప్రాంతంలో ఈ చీమలతిప్ప ప్రాంతంలో చేరుకొని ఇక్కడ కాసేపు సేద తీరడం లేదా ఇక్కడే ఈ చేపల రుచిని ఆస్వాదించిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రయాణం అవుతూ ఉంటారు. ఈ రకమైనటువంటి ప్రయాణం ఇటు మొబైల్ చప్పట్లు, రింగ్ టోన్లు ఉండవు, పక్షుల కిలకిల రావాలు, మంచు దుప్పటి కప్పుకున్న ఆకుపచ్చని నల్లమల్ల కొండలు మాత్రమే దర్శనమిస్తూ ఉంటాయి. వీకెండ్లో విజిట్ చేయడానికి ఇది ఒక మంచి టూరిస్ట్ స్పాట్గా నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అద్భుతమైన ప్రకృతి అందాలకు నెలవైన అమరగిరి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. సోమశిల మాదిరిగా కాటేజీల నిర్మాణం, మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. రహదారి, బోటింగ్, పార్కులు నిర్మిస్తే స్థానికంగా యువతకు ఉపాధి దొరకడమే కాకుండా దేశంలోనే మేటి పర్యాటక ప్రాంతంగా అమరగిరి నిలుస్తుందంటున్నారు. ఇలాంటి పర్యాటక ప్రాంతాల్లో అమరగిరి అయినటువంటి ఒక ప్రాంతం, ఆ ప్రాంతంలో ఇప్పటికీ కూడా ఎలాంటి పర్యాటక శోభ సంతరించుకోలేకపోవడం వల్ల ఆ ప్రాంతం ఎటువంటి అభివృద్ధిని నోచుకోవడం లేదు. అదేవిధంగా అక్కడ అమరగిరికి కేటాయించినటువంటి వెల్నెస్ కేంద్రం కావచ్చు, ఇతర కాటేజీల విషయంలో కావచ్చు,
ఆల్రెడీ మంజూరు అయినప్పటికీ కూడా మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇతర ప్రాంతాలకు తరలించడం జరిగింది. అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రివర్యులు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ పర్యాటక శాఖ మాత్యులైనటువంటి కొల్లాపూర్ నియోజకవర్గం కాబట్టి వారిని ప్రత్యేకంగా మేము కోరుతున్నాము. మా కొల్లాపూర్కు సమీపించినటువంటి నల్లమల్ల అందాలు చూడడానికి దేశ విదేశాల నుంచి కూడా తండోపతండాలుగా ఎవరైతే పర్యాటకులు రావడం చాలా ఆనందంగా ఉంది. అమరగిరి పర్యాటకానికి అటవీ నిబంధనలు అడ్డు వస్తున్నాయంటున్నారు. పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు అమరగిరి ఇక్కడ పర్యాటకానికి సంబంధించి అనేక ప్రణాళికలు రూపొందించినప్పటికీ అటవీ నిబంధనలు ముందుకు సాగనివ్వడం లేదు. ప్రకృతిని పరిరక్షిస్తూ ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తే స్థానికులకు ఉపాధి లభించే అవకాశం ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. నల్లమల కొండల నడుమ కృష్ణమ్మ సోయగాలు, ఆహ్లాదకరమైన ప్రకృతి అమరగిరి సొంతం. పర్యాటకంగా ఎంతో అభివృద్ధికి ఆస్కారం ఉన్న అటవీ శాఖ నిబంధనలు అడ్డుపడుతూ ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు చొరవ చూపి అమరగిరిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందించాలని ప్రజలు కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ అంజితో, శివకుమార్, TV9 అమరగిరి నుంచి.